హాయ్ అండి. ఈరోజు మనం క్యాబేజీ, క్యారెట్, ఉల్లగడ్డ, ఉల్లిపాయ, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు గోధుమ పిండి వేసి మనం వడ మాదిరి చేసుకుందామండి. మనం ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుందామండి. ఒక చిన్న స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక సగం స్పూన్ కారము, బేకింగ్ పౌడర్ అండి, ఒక చిన్న చెంచమైన వేసుకున్నాం. ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి, మైదా అండి, ఒక కప్పు శనగపిండి అండి. మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మన వడక చేతిలోకి వచ్చేమైనా కలుపుకుందామండి. ఈ పిండిని మనకి ఇలా వచ్చే చాలండి. ఇలా ముద్దకు వచ్చే చాలు. మనం ఇప్పుడు ఇట్లా వడేసుకుందామండి. మనకు నూనె ఏడైందండి, అంత ఏడిగా అవుతుంది. మనం చేయికి నీళ్ళు తాము చేసుకుంటూ ఇలా వేసుకోవాలండి. అంత ఎక్కువ ఏడి కాగుద్దండి నూనె. ఇలా వేసుకుని చిన్న వడల మాదిరి వేసుకున్నామండి. చాలా బాగుంటాయండి, పిల్లలకు మంచిది. క్యారెట్, క్యాబేజ్ ఉంది కదా. ఇలా అన్నీ కాల్చుకున్నామండి. ఇలా కాలండి. కొంతమంది గుడ్లు వేస్తారండి, వేగుడుతో బెన్నే కాలిపోతుంది, లోపల ఉడకదు. చూడండి, సౌండ్ వచ్చింది. ఇలా కాల్చుకోవాలండి. పిల్లలు ఎట్ట కూరగాయలు తింటారు కదండి. వీటిల్లో వేసి ఇట్ట పొక్కడం మాదిరి, వడ మాదిరి చేసి పిల్లలు కూడా బాగా తింటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చిల్లులు దాంట్లో వేసుకోండి. నూనె ఏమన్నా వేస్తుండే వద్దండి. ఇదేనండి ఈరోజు మా వంట. తిని చెప్పు, చికెన్ పలావన్నం అండి, చికెన్ కూర. ఈరోజు పోతానంటుందండి అమ్మ ఇంటికి, వాళ్ళ రూమ్కు. ఈరోజు ఇది చేసినండి, చాలా బాగుంది. బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి. ఇంక ఈరోజు పోద్దండి, బాగా పనిచేసి ఇచ్చిందండి. 2 రోజులు పాపం జ్వరం వచ్చానే కూడా వచ్చినప్పుడల్లా బాగా పనిచేసి ఏదో ఒక పని చేసి ఇచ్చిపోతుందండి. చాలా మంచిది. మన అక్క జిల్లలు కూడా ఇంత స్నేహితంగా ఉంటారు, అంత బాగా చేస్తుంది నాకు పని వచ్చేగిన. ఇంతేనండి ఈరోజు మా భోజనం. ఇలా ఉండండి మీరు కూడా. ఎవరొకరు స్నేహితులు ఉండాలండి, మంచి చెడి మంచికి. బాయ్ అండి, మీరు కూడా ట్రై చేయండి.